ఆ యొక్క మాట ధైర్యాన్ని నాకు ఇవ్వకపోతే, ఆ మాట నా జీవితంలో కార్యం చేయలేకపోతే నేను ఈరోజు నా మైక్ పట్టుకునేదాన్నే కాదు, మీ ముందు నిలబడేదాన్నే కాదు. ఒక మాటలు చెప్పాలంటే మీ అందరికంటే ఎక్కువ నిందలు, అవమానాలు, భారము పడిన దానిని నేను. కానీ ప్రతి విషయంలో కూడా నా యేసయ్య నాకు తోడుగా ఉండి జయమునిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా అందులోకి దిగానంటే నాకు కన్నీళ్ళు తప్ప ఏమి రావు. కానీ అది సమయం కాదు. ఎందుకు కన్నీళ్ళు వస్తాయి చెప్పనా? యూట్యూబ్లో నన్ను ఎలా చేసేసారంటే, కన్నీటితో నిస్సీపాల్ గారు ప్రతి వీడియో కింద కన్నీళ్లతో మాట్లాడిన నిస్సీపాల్ గారు, ఎంతో దుఃఖపడిన నిస్సీపాల్, ఇంకా నన్ను ఏడుపు కిందే పెట్టేస్తారు. మొత్తం ఏడుస్తాను, నిజంగానే ఏడుస్తాను. ఎందుకో తెలుసా? నా యేసయ్య నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి యేసయ్య కొరకు ఏడుస్తాను. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలను బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు చెప్తూ ఏడుస్తాను. అంతేగాని ఎవరైనా నన్ను తిడితే నేను నవ్వుతాను, ఎవరైనా హేళనగా మాట్లాడితే ఇంకా స్టబాండ్గా అయిపోతాను, నేను ఇంకా గట్టిదాన్ని అయిపోతాను, మొండిదాన్ని అయిపోతాను ఒక మాటలో చెప్పాలంటే. కానీ దేవుడు నా పట్ల చూపిస్తున్న ఆ కృప తలస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను ఏడుస్తాను. ఏ పాటి దాననయ్యా, ఎక్కడి దాన్నయ్యా? ఈ పట్టణానికి తీసుకొచ్చావు, సంఘమునిచ్చావు, ఆత్మీయులనిచ్చావు. నా రక్త సంబంధికులు నిజంగా నేను ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళలేదు, చాలా తక్కువ ఈ యొక్క 10-15 ఏళ్ళ సంవత్సరంలో. కానీ అంతకంటే యోగ్యమైన రీతిలో దేవుడు నాకు సంఘాన్ని, నన్ను ప్రేమించే వారిని ఇచ్చాడు. హల్లెలూయా. అది చాలదా? నేను ఇప్పుడుకొచ్చి మా ఇంట్లో కార్యక్రమాలకు కానీ, వివాహాలకు కానీ, మా తోబుట్టుల ఏ కార్యక్రమానికి నేను వెళ్ళలేదండి. నా పెళ్ళి అయిన 10 సంవత్సరాల్లో మొన్న ఒక 3 వీక్స్ బ్యాక్ అనుకుంటా, ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరూ వచ్చి, ఇది నిజమేనా, నిస్సీపాల్ గారు నిజంగా వచ్చారా, మాకు షాకింగ్గా ఉందని అంటుంటే, ఊరుకోండి నేను ఇప్పటి నుంచి వస్తాను అని చెప్పాను. ఏంటి, అక్కడికి వెళ్ళొద్దని కాదు, దేవుడు అంతకంటే యోగ్యమైన రీతిలో వాడుకుంటున్నాడే. దేవుని పని కొరకు నేను మరి నా సమయాన్ని వెచ్చించాలని ఇష్టపడతాను. ఒక పెళ్ళికి వెళ్ళడం కంటే కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యము చెప్పడానికి ఇష్టపడతాను. హల్లెలూయా. ఇదేదో నేను గొప్పదాన్నో లేదంటే ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నా హృదయంలో నుండి వస్తున్న మాటలు ఇవి. ఎల్లవేళలా దేవునికి అందుబాటులో ఉండాలని నా ఆశ. ఏమో చెప్పలేం పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏ సమయంలో ఏమైపోతుందో తెలీదు. దేవుడిస్తున్న ఆ కొంత సమయంనైనా దేవుని కొరకు మనము వాడబడొద్దా? దేవుని కొరకు పని చేయొద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో వ్యర్థమైన వాటి కొరకు కొన్ని లక్షల కోట్ల మంది పని చేస్తూ ఉన్నారు. అహర్నిశల 24 గంటలు కష్టపడుతున్న వారు ఉన్నారు. దేనికి? సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి, సమాజాన్ని అసత్యంలోనికి తీసుకువెళ్ళడానికి. ఈ రోజున సత్యంలో ఉన్న నువ్వు నేను కొంతైనా పని చేయొద్దా దేవుని కొరకు? నేను ఒక్కదాన్ని పని చేస్తే సరిపోద్దా? మనమే పని చేస్తే సరిపోద్దా? మనం అనేకులను పొరికొల్పాలి. హల్లెలూయా. దేవుని పని చేసే బాధ్యత దేవుడు ప్రతి ఒక్కరి భుజాల మీద పెట్టాడు. సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు రక్షించబడిన ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద దేవుడు పెట్టాడు. సువార్త ప్రకటించు వారి పాదములట పర్వతముల మీద సుందరములు. హల్లెలూయా. మీకు ఒక మాట తెలీదు, నాకు ఎంత బాడీ పెయిన్స్ ఉన్నాయో తెలుసా? మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను, మరలా మొన్న నైట్ మరి మన ప్రియులు వాళ్ళ ఇంట్లో ప్రేయర్కి వెళ్ళి వచ్చి ఆ 3-4 అయింది. పాల్ గారు కాకినాడ మీటింగ్స్ ముగించుకొని వచ్చారు. ఆ వచ్చే సమయానికి మా పాపకు కొంత ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, ఆ ప్రాబ్లం వల్ల పడుకోలా. మరలా నిన్న ఉదయాన్నే లేచి హైదరాబాద్ వెళ్ళాను. నిన్నంతా నిలబడి స్టూడియోలో రికార్డింగ్స్ చేసి అలా నిలబడి మరలా ఈరోజు రాత్రి 1 గంటకు మేము బయలుదేరాము. మార్నింగ్ 5-5:30కి ఇక్కడ రీచ్ అయ్యాము. మరలా నేనంత జర్నీ చేసినందున వల్లనేమో బాడీ పెయిన్స్, మరలా కుమార్తెకు బాగాలేదు, అది చూసుకొని దేవుని సన్నిధిలో కొంత సమయమే దేవుని ప్రార్థన చేసుకొని, అయ్యా మొదటిసారిగా ఈ రోజున శుక్రవారపు ఆరాధన ప్రారంభించాం, నీ బిడ్డలను నడిపించు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు, నీ సన్నిధిని వారికి అనుగ్రహించు అని ప్రార్థన చేసుకొని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేనైతే బలహీనురాలనే, కానీ దేవుని శక్తి నాలో ఉంది. హల్లెలూయా. పౌలు కూడా అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. నా శరీరము రోజు రోజుకు బలహీనమైపోతున్న నాలో ఉన్న ఆత్మ బలపడుతూ ఉంది. హల్లెలూయా. శక్తిని పొందుకుంటూ ఉంది. అది చాలండి.
ఈరోజు నా సేవకులు ఉండాలని చాలా ఆశపడ్డారు, కానీ కడపలో ఉన్నారు. అన్నారు, అమ్మ నువ్వు ఒకవేళ రావడం అవ్వకపోతే కనుక నేను ఖచ్చితంగా ట్రైన్ పట్టుకొని మరి ఉదయానికి ఇక్కడ రీచ్ అవుతారట. ఇక్కడ రీచ్ అయ్యి మరలా ఈ ప్రార్థన చూసుకొని మరలా కడప వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే నేను వద్దండి, ఎటువంటి పరిస్థితి అయినా నేను రాత్రి బిడలను తీసుకొని వచ్చాను, చిన్న బిడల్ని. అర్ధరాత్రులు ఆ పెద్ద పెద్ద వెహికల్స్ అమ్మో, ఆ యొక్క వాటిని ఏమంటారు, టిప్పర్సా, లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నప్పుడు మరి ఒక యాక్సిడెంట్ కూడా నేను చూశాను. చాలా భయం వేసింది. కానీ ప్రభు, చిన్న బిడ్డలతో ప్రయాణం చేస్తున్నాను, నీ కాపుదలు ఇవ్వయ్యా, రేపు నీ సన్నిధిలో నిలబడి వాక్యం చెప్పాలి, నడిపించు ప్రభు అని మనసులోనే ప్రార్థన చేసుకుంటూ రీచ్ అయ్యాము. ఈరోజు నన్ను మీ ముందున దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మాటలతో చెప్పడం కాదు, దేవుని కొరకు మనం పని చేయాలి. హల్లెలూయా. పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించాలి. అంటే దేవుని పని మనం చేయాలి, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి, దేవుని మార్గదర్శకత్వంలో మనము ముందుకు వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే సేవించడం అంటే. యెహోషువను మనం ముందు ఉంచుతున్నాడు దేవుడు, తన కుటుంబంతో సహా నేనును నా ఇంటి వారును యెహోవాను. చాలామంది ఇంట్లో ఒకరు వస్తే ఒకరు రారు, తల్లి వస్తే కుటుంబం అంతా ఇంట్లో ఉంటారు, భర్త వస్తే భార్య మరొక వైపు, పిల్లలు మరొక వైపు వెళ్ళే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. కానీ కుటుంబం అంతా దేవుని దగ్గరకు వస్తున్నారా? కుటుంబం అంతా దేవుని సేవిస్తున్నారా? కుటుంబం అంతా ఒకే దాటి మీద వెళ్తూ ఉన్నారా దేవుని వాక్యం మీద? ఎప్పుడు ఆ యొక్క పరిస్థితిలోనికి వస్తుందంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి పూర్తిగా మనసారా నువ్వు సేవించినప్పుడు దేవుడు నీ తర్వాత నీ కుటుంబాన్ని కూడా పిలుచుకుంటాడు. పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలి. నేను చదువుకునే రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, హైదరాబాద్లో యూనివర్సిటీ ఉంటుంది, అదేదో చెరువు అంటారు. అక్కడ యూనివర్సిటీకి నా సర్టిఫికేట్స్ కోసం నేను వెళ్ళినప్పుడు నేను మా కజిన్ వెళ్ళాము. అక్కడ మేమిద్దరమే, నిజంగా చెప్తున్నాను, మేమిద్దరమే అమ్మాయిలము జంటగా వెళ్ళింది. ఆ ప్రాంతంలో భయంకరంగా వస్తూ ఉన్నారు ప్రజలు. అప్పుడు నాకు అనిపించింది, మేమేమన్నా తేడా? నేను, మా కజిన్ ఉంది, మా సిస్టర్ ఉంది, ఆమె కూడా అలాగే చూస్తుంది నన్ను. అక్క నువ్వు నేనే వచ్చాము ఇక్కడికి అమ్మాయిలం జంటలుగా, మిగతా వారందరూ అమ్మాయి అబ్బాయి. మరి వారి ఇంట్లో చెప్పే వస్తున్నారో, పేరెంట్స్కి తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ అతి భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఎందుకు భయం లేదు? అడిగేవారు లేరు, నిలదీసేవారు లేరు. ఇంకా అటువంటి వాటిని సమాజం ప్రోత్సహిస్తూనే ఉంది, కానీ నిలదీసేదిగా ఉండలేదు, భయం ఉండలేదు ప్రజలకి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను ఎంత తొందరగా ఈ ప్రాంతం నుండి మమ్మల్ని పంపిస్తే అంత మంచిదయ్యా, లేదంటే ఏం చూడాల్సి వస్తుందో, ఏం వినాల్సి వస్తుందో అని నా మనసులో నేను ప్రార్థన చేసుకొని మరి దేవుణ్ణి అడిగాను, ప్రభా ఇక్కడ తొందరగా ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించేయి. చూడలేకపోతున్నాను ఆ యొక్క దృశ్యాలని. చెట్టపట్టలు వేసుకొని ఒక వస్త్రధరణ బాగోదు, ఒక నడక బాగోదు, ఒక మాట తీరు బాగోదు, ఒక ఆలోచన బాగోదు. చాలా పాపముతో నిండిపోయి ఈ సమాజం అంతా ప్రేమ అనే ఒక ట్యాగ్ వేసుకొని నాశనమైపోతూ ఉన్నారు. గమనిస్తున్నావా? ఎటు వెళ్ళిపోతుంది ఈ సమాజము? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే, ఇక్కడికి రండి నేను చెప్తాను, యేసయ్య సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నానని చెప్పి మన కొరకు సమస్తమైన చేశాడు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చివేశాడు. ఎందుకు? ఆయనకు అవసరమేముందండి? ఆయన సింహాసనం, ధవళ సింహాసనము మీద కూర్చొని ఆయన ఆజ్ఞలిస్తే మనము మరి ఆపరేట్ చేయబడలేమా ఇక్కడ నుండి? సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన. కేవలం నోటి మాటతోనే సర్వాన్ని సృజిస్తే అందులో నువ్వు నేను ఎంత? ఆయన మాట కూడా పలకాల్సిన అవసరత లేదు. అటువంటి దీనులమైన మనలను మన కొరకు దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున ఆయన చూపించిన ప్రేమలో కొంతైనా మనం చూపించగలిగితే మన జీవితానికి అదే ధన్యము. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్తున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ఆరాధించడం అంటే దేవుణ్ణి ప్రేమించడమే. ప్రేమకు బదులుగా ప్రేమను అందించడమే ఆరాధన. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీ ఆలోచనలు దేవుని ఆలోచనలు కలుస్తాయి. దేవునితో నువ్వు కలుస్తావు, దేవుని నువ్వు తాకుతావు, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది, దేవుని వెలుగు నువ్వు చూస్తావు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ఒట్టి పెదవులతో కాదు నన్ను ఆరాధించడము, ఆత్మతో మీరు ఆరాధించండి. మీ హృదయ అంతరంగముల నుండి రావాలి ఆరాధన.
ఒకానొక సందర్భంలో ఒక యవనస్తుడు వెళ్ళి ఒక సేవకుని దగ్గరికి, అయ్యగారండి నాకు ప్రార్థన ఎలా చేయడం నాకు తెలియట్లేదండి, నాకు ప్రార్థన నేర్పించరా అని అడిగాడట. అవునా బాబు, నీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదా? అయితే రేపు నెక్స్ట్ డే చెప్పిన టయానికి కరెక్ట్గా యవనస్తుడు వచ్చాడు ఆ చెరువు దగ్గరికి. సేవకుడు కూడా ప్రాంతానికి వచ్చాడు. అయితే మళ్ళీ అడిగాడు, బాబు నీకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాలని అడిగావు కదా, నిజంగానే నేర్పించాలా వద్దా అని అడిగాడు. అదేంటండి, నేర్పించమని కదండి నిన్ను అడిగాను, ఈరోజు వచ్చాను అన్నాడట. వెంటనే మొహమాటం లేకుండా ఆ సేవకుడు, ఆ పాస్టర్ గారు అమాంతంగా చెరువులోనికి తోసేశాడట యవనస్తుని. ఆ యవనస్తునికి ఏమో ఈత రాదు, స్విమ్మింగ్ రాదు, తెలీదు. అయితే ఒక్కసారిగా కేకలు పెట్టేస్తున్నాడు, తిట్టేసుకొని ఉంటాడు మనసులో. ప్రార్థన నేర్పిస్తానని వస్తే నన్ను కనికరం లేకుండా నన్ను చంపాలని ప్లాన్ చేశాడినా, నన్ను చంపేయాలని ఇక్కడికి తీసుకొచ్చాడు, నాకు తెలియలేదు అది అని చెప్పి నీటిలో పడిపోయిన తర్వాత నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, హెల్ప్ మీ, ఈజ్ ఎనీవన్ దేర్ టు హెల్ప్ మీ అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడట. సేవ్ మీ, బచావో అని అన్ని భాషల్లో అరుస్తూ ఉన్నాడు. ఈత రాట్లా మునిగిపోతూ ఉన్నాడు, నీళ్ళు మింగేస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో వెంటనే మరలా ఈ సేవకునికి ఈత వచ్చు, దిగి ఆ యొక్క యవనస్తుని చెయ్యి అందుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చాడట. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఆ యవనస్తుడు, అమ్మయ్య సత్యేంద్ర బాబు బతికించారు, మీకు ప్రార్థన నేర్పిస్తారని వస్తే నన్ను ఎందుకు ఇలా చేశారు అని అడిగినప్పుడు వెంటనే సేవకుడు అన్నాడట, నువ్వు చెప్పిందేంటి, నువ్వు అడిగిందేంటి, ప్రార్థన ఎలా చేయాలో అడిగావు కదా, నాకు ఇదే ప్రార్థన అయ్యా. నువ్వు ఇందాక నీళ్ళలో పడిపోయి కొట్టుకుని పోతున్నప్పుడు అప్పుడు నువ్వు స్టైల్గా అరిచావా నన్ను కాపాడమని, నన్ను రక్షించండి అని, నా దగ్గరికి ఎవరైనా రండి, మీ చెయ్యిని నాకు అందించండి అని. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ అరుపులు, ఆ కేకలు? హృదయ అంతరంగంలో నుండి వచ్చాయి కదా. అదే ప్రార్థన. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా అట్టి రీతిగా నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. మనసులో నుండి రావాలి నీ మాట, హృదయ అంతరంగంలో నుండి రావాలి నీ యొక్క వాక్కు, నీ ప్రార్థన. అది దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గది లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని చెయ్యి తప్ప, వెళ్తున్నప్పుడు 10 మందికి డోర్లు తట్టి నన్ను డిస్టర్బ్ చేయొద్దే, నేను అరగంట సేపు ఎక్కడుంటా, ప్రార్థనలో ఉంటా, పిన్ని నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఎక్కడుంటా, అందరికీ చెప్పి టమక్కేసి నువ్వు చేసేదేమో అక్కడ కొద్ది నిమిషాలే, అందులోనే నీ ఆలోచనలన్నీ ఇప్పుడు ఎంతమందికి చెప్పొచ్చు అని ఇంకెవరికి చెప్పాలా అన్న ఆలోచన ఉంటుంది. అందరికీ చెప్పేసి అరగంట ఇంకా అవ్వలేదా, అప్పుడే 10 నిమిషాలైనా, ఇంకా గంట నుండి చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ప్రార్థన, 10 నిమిషాలైనా అయింది. మళ్ళీ స్తుతి ప్రభా, నా కూతురికి వివాహం చేయి ప్రభా, నేను అది కొనాలి ఇది కొనాలి, నీ ఆలోచనలన్నీ అక్కడ డిస్కస్ చేస్తావు. 15 నిమిషాలు అయిపోయింది, అబ్బా ఇంకా 15 నిమిషాలైనా, నీకు ఇంకా ఉండలేకపోతున్నావు దేవుని సన్నిధిలో, భారంగా అనిపిస్తూ ఉంది. అంటే నీ హృదయం దేనితో కనెక్ట్ అవ్వలేదు, దేవునితో కనెక్ట్ అవ్వలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. జాబ్ నుండి రాగానే తన భార్యకు అన్నాడట, ఏమ్మా అలసిపోయి ఉన్నాను, కొంత వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేసి తినేసి నేను పడుకుంటాను అని చెప్పాడు. అలసిపోయాను బాగా అన్నప్పుడు ఆ భార్య యోగ్యురాలు, అలాగేనండి అని చెప్పి నీళ్లు పెడుతున్న సమయంలో ఈ నీళ్లు కాగేంత వరకు నేను ఎందుకు సమయం వృధా చేయాలి అని చెప్పి గది లోపలికి వెళ్ళి మోకాల్లోని ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఎంతసేపు కాగుతాయండి వేడి నీళ్ళు? ఒక 10 నుండి 15 లేదంటే ఒక 20 నిమిషాలు వేసుకోండి. ఎక్కువగా బాగా మసలాలంటే గనక 20 నిమిషాలు కదా. ఆ 20 నిమిషాలు నేను ఎందుకు వృధా చేయాలి అని చెప్పి ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. యోగ్యురాలైన భార్య అన్నాను కదా, ఓహో నా భర్త ప్రార్థనలో ఉన్నాడు కదా, డిస్టర్బ్ చేయొద్దు. చల్లారిపోయాయి నీళ్ళు, పొయ్యి ఆరిపోయింది, మరల వెలిగించింది, ఇప్పుడు వచ్చి అడిగేస్తే ఎలాగాని మరల వెలిగించింది, మళ్ళీ వేడి చేస్తుంది. 3 గంటలైంది, 4 గంటలైంది, 5 గంటలైంది, ఒక రోజు అయిపోయింది, ఇంకా రావట్లా. భార్యకేం అర్థం కావట్లా.
అంతలా దేవునితో మాట్లాడుతున్నాడా? నేను వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు అనుకుంది. మీరు నమ్మరు, లిటరల్గా 3 దినాలు దేవుని సన్నిధిలో గడిపాడట. హల్లెలూయా. 3 దినాలు యేసయ్య సన్నిధిలో అలాగా నిమగ్నమైపోయి దేవుని హస్తం అలా పట్టుకొని ఉండిపోయాడు. అంతే యేసయ్య పాదాలు పట్టుకొని ఉండిపోయాడు. అదే గొడవ ఆడుతున్నాడో, గోజాడుతున్నాడో, దేవుని అడుగుతున్నాడో, ఏడుస్తున్నాడో, మూలుగుతున్నాడో మనకు తెలియదు. కానీ లిటరల్గా 3 దినాలు యేసయ్యతో గడిపాడట. వచ్చి 3 దినాలు అయిపోయిన తర్వాత యేసయ్యతో సహవాసం చేసి వచ్చి ప్రార్థన చేసుకొని వచ్చి బయటకు వచ్చి, ఏమ్మా నీళ్ళు కాగాయా అని అడుగుతున్నాడట. హల్లెలూయా. ఆ భార్య అనుకొని ఉంటుంది, ఏమండి మీరు ఇప్పుడే చెప్పి వెళ్ళాను అనుకుంటున్నారా? 3 days అవుతుంది మీరు చెప్పి. 3 దినాల నుండి మీరు దేవుని సన్నిధిలో అలాగా ప్రార్థనలోనే ఉండిపోయారు, మీకు తెలియలా. అనుభవం ఎంత గొప్పగా ఉంటుందండి. మనం ఒక్క 10 నిమిషాలకి 10 సార్లు వాచ్ చూసుకుంటాం. నిమిషం గడిస్తే బాగుండు, అయిపోతే బాగుండు, ఈ ప్రార్థన అయిపోతే బాగుండు, పలానా నా పనులున్నాయి వాటిని చేసుకోవాలి అని ఆలోచన ఉంటుంది నీకు. కానీ ఈ యోగ్యమైన వ్యక్తి దేవుని సన్నిధిలో 3 దినాలు గడిపిన తర్వాత బయటకు వెళ్ళి అప్పుడు మరల నీళ్లు పెట్టించుకొని స్నానం చేసి మరల తన ఆఫీస్కి తిరిగి వెళ్ళాడట. ఆయన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఆయన వీధుల్లో నడుస్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీస్లో అందరు దేవుని ఎరగని వారే, క్రిస్టియన్స్ ఏం కాదు, క్రైస్తవులేం కాదు. అయినప్పటికీ అక్కడ ఎటువంటి సాక్ష్యాన్ని పొందాడో తెలుసా? ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడట, అయ్యా ఆ యేసుప్రభు ఎలా ఉంటాడో మేము చూడలేదు, కానీ మిమ్మల్ని చూస్తే ఆ యేసుప్రభుని చూసినట్టే అనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన మాటలో ఆప్యాయత, ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన సాక్ష్యము, ఆయన తీరంతా చాలా నచ్చింది అందరికీ. యథార్థంగా ఉంటాడు, మంచిగా పలకరిస్తాడు, వీలైతే కొన్ని దేవుని మాటలు చెప్తాడు. ఎలాగ దేవుని మీద ఆధారపడాలో ఆయన సాక్ష్యము ద్వారానే, జీవిత విధానం ద్వారానే అనేకులకు యేసుని పరిచయము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఎరుగని బిడ్డలు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తే యేసు ప్రభుని చూసినట్టే అనుకుంటామండి మేము. ఒక్కరోజు రాకపోతే అందరు మాట్లాడుకుంటారట, యేసు ప్రభు రాలేదా? ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన సువాసనగా ఉన్నాడు. ఈరోజున దేవుని బిడ్డలమైన మనం ఎలాగుండాలి? దేవుని సువాసన, పరిమళ వాసన మనం వెదజల్లాలి. అంతేగాని మన మాటల ద్వారా, మన సాక్ష్యాల ద్వారా మనల్ని దూరం పెట్టొద్దు, భయపడొద్దు ప్రజలు మనల్ని చూసి. ఈరోజున సమాజం ఎలా అయిపోయిందంటే క్రైస్తవులను కానీ దేవుని బిడ్డలను కానీ ఒకలాంటి భావన. ఎందుకు అలా అయిపోయింది? మన ప్రవర్తన కాదా? మన తీరు కాదా? మన సాక్ష్య జీవితాలు కాదా? సేవకులేంటి, విశ్వాసులేంటి, దేవుని బిడ్డలు అనబడుతున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎందుకు సంపూర్ణమైన భక్తి ఉండట్లా? ఎందుకు దేవుని వాక్యాన్ని నెరవేర్చే ఆ జీవితాలు ఉండట్లేదు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పూర్ణ హృదయంతో దేవుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తావా? లేకపోతే ఒట్టి పాట పాడతావా? ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా.